ఎన్నోసార్లు ఎంతోమంది నాయకులు చంద్రబాబును జైలుకి పంపిద్దాం అనుకుని చాలా ప్లాన్లు వేశారు. కానీ ఒక్కసారి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడన్నా ధర్నా చేస్తున్నప్పుడు లేక ఇంకేదో చేస్తున్నప్పుడు జైలు పాలవడం తప్ప స్కాములు లాంటివి చేసి జైలుకి వెళ్ళడం చంద్రబాబుకు అలవాట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కొంత అధికార గర్వంతో ముందుకు సాగుతుంది. అది నార్మల్గా జరిగేది. అందున వైసీపీ పార్టీకి ఆ గర్వం కాస్తంత ఎక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి పదవి లాక్కుండే వచ్చింది కాదని, కష్టపడితే వచ్చిందని, ప్రజలు నమ్మితే వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని టీడీపీ పార్టీ చాలా ఇబ్బంది పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగట్లేవని చెప్పుకుంటారు. ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రులను ఇంతలాగా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయవు. ప్రతి విషయంలో అధికార ప్రభుత్వాన్ని నిందిస్తూ కోర్టులో కేసులు వేసి గెలుస్తూ అసలు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీనా వైసీపీనా అన్న తెలియకుండా టీడీపీ యొక్క ప్రవర్తన ఉందని అందరూ అంటున్నారు. ఓవైపు నేతలు జైలుకి వెళ్తున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా వైసీపీని విమర్శలు పాలు చేస్తూ గుడిబండలాగా తయారైంది. ఇళ్ల పట్టాల పంపిణీని జగన్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబుకి కొత్త ఏడాది ఇక్కట్ల పాలవుతాడనే వార్తలు ఇప్పుడు రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతి భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. దీనిపై కొత్త ఏడాది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే పుకారు వినిపిస్తోంది. 2 మాజీ మంత్రుల పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ఇక ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో నారా లోకేష్ పాత్ర ఉన్నప్పటికీ ఆయనకు సహకారం అందించినటువంటి వారి మీద తొలుత కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. విశాఖ ప్రాంతంలో భూ కుంభకోణాలపై సిట్టు దర్యాప్తు పూర్తయింది. త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించబోతున్నారు. విశాఖలో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్టు సుట్టు గుర్తించింది. ఇందులో టీడీపీ కీలక నేతలు ఉన్నట్టు సమాచారం. వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఫైనల్గా ఈ వ్యవహారంలో చంద్రబాబు యొక్క ప్రోద్బలం ఉందని తేలితే ఖచ్చితంగా ఆయన్ని న్యూ ఇయర్ ఓపెన్ అవగానే 2021లోకి ఎంటర్ అవగానే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.